రేవంత్ సర్కారు బెదిరింపుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష్యంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కొక్క సంస్థ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు బలవుతోంది. రాయదుర్గంలో తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం వేలం వేయడంపై ఎస్బీఐ న్యాయస్థానం తలుపు తట్టింది. దీంతో దేశంలోనే అతిపెద్ద జాతీయ రంగ బ్యాంకు ఎస్బీఐని రేవంత్ సర్కారు టార్గెట్ చేసింది. రేవంత్ సర్కారు మరోసారి దాదాగిరికి దిగింది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు, కాలేజీ యాజమాన్యాలు, రియల్టర్లు, సినీ పెద్దలు ఎల్ఎండ్టీని బెదిరించగా ఈసారి ఏకంగా దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐని టార్గెట్ చేసింది. బ్యాంకుతో ప్రభుత్వ లావాదేవీలను పునః సమీక్షిస్తామని హెచ్చరికలు పంపింది. రాయదుర్గం భూముల వేలం విషయంలో ఎస్బీఐ సర్కారు మధ్య వివాదం మరింత రాజుకున్నది. రాయదుర్గంలో తమకు కేటాయించిన భూమిని వేలం వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎస్బీఐ హైకోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆ భూముల వేలంపై 3 వారాల పాటు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూముల వేలం ద్వారా సుమారు 1500 కోట్ల రూపాయల ఆదాయాన్ని సర్కార్ ఆశించింది. ఎస్బీఐ ఎదురు తిరగడంతో ఆదాయానికి గండిపడింది. ఈ వ్యవహారం రేవంత్ సర్కార్కు తీవ్ర కంటగింపుగా మారింది. ఎస్బీఐపై కక్ష పెంచుకున్న సర్కార్ సదరు బ్యాంకుపై బెదిరింపులకు దిగింది. ఇందులో భాగంగానే ఏకంగా సీఎంఓ నుంచే ప్రముఖ టీవీ ఛానళ్లు, పత్రికలకు లీకులు ఇచ్చి హెచ్చరికలు ప్రసారం చేయించింది. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉన్నదని, అవసరమైతే ఎస్బీఐతో ఉన్న ఆర్థిక సంబంధాల్ని పునః సమీక్షించే ఆలోచన చేస్తున్నట్లు లీకుల్లో పేర్కొన్నది. ప్రభుత్వంతో వేల కోట్లలో లావాదేవీలు జరిపే ఎస్బీఐకి బిజినెస్ ఇవ్వబోమని పరోక్షంగా బెదిరింపులకు దిగింది. ఎస్బీఐలో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నది. ఎస్బీఐ నిర్ణయం వెనుక రాజకీయ ప్రభావం ఉన్నదా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు లీకులిచ్చింది. ఎస్బీఐ వంటి దిగ్గజ బ్యాంకు ఈ బెదిరింపులకు జడుస్తుందా? కోర్టులో కేసు వేసే ముందే ఇవన్నీ ఆలోచించుకునే రంగంలోకి దిగి ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఎస్బీఐ నుంచే మెజారిటీ రైతులకు రుణాలు అందుతాయని, ఈ విషయంలో ఎస్బీఐ సహాయ నిరాకరణ చేస్తే సర్కారుకే ఇబ్బందులు తప్పవని ఓ సీనియర్ బ్యాంకు మేనేజర్ అభిప్రాయపడ్డారు. సర్కారు సూచించిన వర్గాలకు రుణాలు ఇవ్వలేదనో, తమ స్కీములకు గ్యారంటర్ ఉన్నప్పటికీ విరివిగా లోన్లు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసే ప్రభుత్వాన్ని చూశామని, భూమి పంచాయతీలో బెదిరింపులకు దిగటాన్ని మొదటిసారిగా చూస్తున్నామని ఓ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. రాయదుర్గంలోని భూములను సర్కారు 2 దశల్లో టీజీఐఏసీ ద్వారా వేలంలో విక్రయించింది. ఇందులో తొలి దశలో 6.29 ఎకరాలు విక్రయించగా ఎకరం ధర రికార్డు స్థాయిలో 237 కోట్ల రూపాయలు పలికింది. తద్వారా ప్రభుత్వానికి 1490 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రెండో దశలో రాయదుర్గంలోని 83/1 సర్వే నెంబర్లోని 5.09 ఎకరాల భూమిని కూడా వేలం వేసింది. ఇక్కడ ఎకరం ధర 204 కోట్ల రూపాయలు పలగ్గా ప్రభుత్వానికి 1020 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇలా 2 విడతల్లో కలిపి సుమారు 2515 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే 83/1 సర్వే నెంబర్లో వేలం ద్వారా విక్రయించిన 5 ఎకరాల భూమి తమదంటూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. 2010లో ప్రభుత్వం ఈ భూమిని ఎస్బీఐకి కేటాయించిందని, ఇందుకోసం ప్రభుత్వానికి 13.33 కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నది. తర్వాత ఎస్బీఐకి 2020లో, 2024లో భూ కేటాయింపులు రద్దు చేయడంతో ఈ వివాదం కోర్టుల్లో ఉన్నది. దీనిపై మే 4న టీజీఐఏసీ అధికారులు ఎస్బీఐ అధికారులతో చర్చించారు. ఆ తర్వాత 2 రోజులకే వేలం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. వేసవి సెలవులు కావడంతో కేసు జూన్కు వాయిదా పడింది. అంతలోనే మే 20న ఎస్బీఐ వినతి పత్రాన్ని తిరస్కరించిన ప్రభుత్వం వేలం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వేలంపై స్టే ఇచ్చింది. ఎదురు తిరిగిన వాళ్ళు, ఆదేశాలను ధిక్కరించిన వాళ్లను దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కారు బెదిరింపుల రాజకీయం చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్బీఐకి లీడ్ బ్యాంకు హోదాను రద్దు చేసి ఆ స్థానంలో మరో బ్యాంకుకి కట్టబెడతామని బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, వేతనాల చెల్లింపులు, ఇతర కార్యక్రమాల్లో ఎస్బీఐ కీలకంగా ఉన్నది.
ప్రతి నెల కనీసం 20 నుంచి 23 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఎస్బీఐ ద్వారానే జరుగుతాయని తెలిసింది. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.